ఏమయ్యా హారతి సరే పూజ మంచి ఆటో మంచిగా నడవాలి. ఏమయ్యా ఈరోజు రాంగా కేక్ తీసుకొస్తావా అయ్యా? కేక్ ఎందుకే? మర్చిపోయినావా ఇవాళ మన పెద్ద బిడ్డ పుట్టినరోజు అయ్యా. అయ్యో మర్చిపోయింది. మర్చిపోతే ఎట్లనయ్యా? సరేతి రాంగా కేకు పెద్దదాని బట్టలు తీసుకొని రా, చిన్నదాని కూడా పట్టుకరా. అట్లనే మొన్నటిదాకా ఆటో నడిపిన పైసలు జమ చేద్దాం అనుకున్నానే, కానీ ఆటో ఖరాబ్ అయింది. మొత్తం పైసలు దానికే పెట్టిన. ఇప్పుడు జేబులో ఒక్క రూపాయి కూడా లేదే. లేవంటే ఎట్లనయ్యా? ఇలా పెద్దదాని పుట్టినరోజు అయ్యి కనీసం కేక్ కూడా కట్ చేయకపోతే అది బాగా బాధపడుతుంది అయ్యా. అయ్యో ఎట్లానే? సరే ఇలా ఎట్లయినా కిరాలు చేసి కేకు డ్రెస్ తీసుకొని వస్తా తీయే. సరేనయ్యా. రాంగా గా కూల్ కేక్ పట్టుకరా, ఉట్టి కేక్ తీసుకురాకు. సరేనా? సరే తీయ. చాలా ఆడింది కానీ లోపలికి రండి, చాయ్ పోతా. ఆగో అన్న, నా దగ్గర అప్పు తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావు? అన్న వచ్చే నెల ఇత్తనే. ఇట్లా ఎన్ని నెలలు అని బట్టి ఇంకెన్ని రోజులు ఆగాలి? అన్న ఇత్తనే, నీ పైసలు ఎటు పోవే? ఇక నేను ఆగా, ఇత్తనమయ్యి పైసలు లేకపోతే నీ ఆటో తీసుకొని పోతా. ఒక్క నెల రోజులు ఆగే నీ పైసలు ఎక్కడికి పోవే? నాకు ఒక్క ఛాన్స్ అన్న. ఒక్క ఛాన్స్ లేదంటే సరే అన్న. అన్న ప్లీజ్ అన్న, ఈ ఆటోలో జీవనాధారం అన్న, తీసుకోపోకన్నా. అన్న నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారన్న, ఈ ఆటో మీద బతుకుతున్నాను అన్న. నేను తొందర పెడతాను, ఆటో తీసుకోపోకన్నా. అన్న నీకు కాలు పోతున్నా, నీకు దండం పెడతా. పైసలు ఎక్కడికి పోయన్నా? ప్లీజ్ అన్న, ఆటో తీసుకోపోకే అన్న, నీకు దండం పెడతా. ప్లీజ్ అన్న. నేను ఎవరి మాట అయినా ఆటో తీసుకొని పోతా. అన్న 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 తీసుకోపోకన్నా ఆటో. అయ్యో 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 ఏందయ్యా ఇది? వద్దు. ఎందుకయ్యా? ఎందుకు బాధపడతానో చెప్పు. ఊకో. ప్రియా, నన్ను ఎందుకు ప్రేమించినవే? ఇట్లా బాధపడడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా? అయ్యో గట్లెందుకంటానవయ్యా? నన్ను వేసుకొని నువ్వు వేసుకోబడుతున్నవే. ఏం మాట్లాడతానో భాస్కర్? నేను నీతో సుఖంగా ఉండడానికి పెళ్లి చేసుకోలేదు భాస్కర్. నిన్ను నీ కష్ట సుఖాల్లో నీకు తోడుండేదానికే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. అట్లా ఇంకొకసారి మాట్లాడకు. ఒక భర్తగా నీకు ఏ సంతోషం ఇవ్వలేకపోతున్నా, ఒక తండ్రిగా వాళ్ళకి ఏం చేయలేకపోతున్నా. నా జీవితం వేస్ట్ వేస్ట్. బాధపడకు భాస్కర్, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. బాధపడకు. ఎప్పుడొస్తే మనకు మంచి రోజులు, ఆ మంచి రోజుల కోసం అని చెప్తున్నానే. మన ఇంటికి ఆధారమైన ఆటోనే లేదు, ఇప్పుడు ఇల్లు ఎట్లా గడవాలే? పాపకు కేకు డ్రెస్సులు ఎట్లా తీసుకురావాలే? ఎట్లా తీసుకురావాలి? నువ్వేం బాధపడకయ్యా. నేను మా అన్న దగ్గరికి పోతా, కొన్ని పైసలు అప్పు అడిగి తీసుకొస్తా. ఆ పైసలతోటి మన ఆటో తీసుకొని వద్దాం. నువ్వు మాత్రం బాధపడకయ్యా, బాధపడకు. పోయపో, నా భర్త చాతగానోడు చవట, నన్ను సాత్తలేడని మీ అన్నను డబ్బులు అడిగిపోయే. అడుగుపో. కట్లెందుకంటాను? పుట్టిటోళ్ళ దగ్గర సాయం అడిగితే తప్ప చెప్పు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గరున్న వాళ్ళనే కదా డబ్బులు అడిగేది. అయినా మనం ఏమన్నా ఉట్టిమని చెప్తానమ్మా, అప్పుగానే కదా మళ్ళీ కట్టేస్తాం కదా. ఏమోనే, ఆ దేవుడు నా రాత అట్లా రాసిండు. ఇందుకే ఎట్లా మాట్లాడతావు? ఆ దేవుడు మనకు సాయం చేస్తాడు గాని నేను పోయి మా అన్నను ఒక 50,000 అక్కత్తా. సరేనా? నువ్వేం బాధపడకు. సరేనయ్యా, నేను పోయేస్తా గాని నువ్వు ఎటు తిరగకు.
ఇంట్లోనే వండుకో. లేదే, మొన్న నరసన్నోళ్ళకు కొమరేలు కిరాయినా ఆ పైసలు అడుక్కున్నత్త హాంచంటే కరీంనగర్ పోతా, నాకు చిన్న పని ఉన్నది. నువ్వు పోతే తొందరగా పోయేటప్పుడు పిల్లలకు అన్నం తినబెట్టుకొని పో, అసలు ఎండ బాగా కొడుతుంది, గావరైతారు. సరేనయ్యా. సరే నాన్న నా కేకు డ్రెస్ కావాలి. నాన్న నాగుతం కావాలి. సరే బిడ్డ తీసుకొస్తా. సరేరా, ఏయ్ పిల్లలకు తినబెట్టుకొని తీసుకొని పో, మీ ఇద్దరికి కేకు డ్రెస్ తప్పకుండా తీసుకొస్తా బిడ్డ, సరేనా? సరే పాండి, అన్నం తిని పెట్టా. మామ వాళ్ళ ఇంటికి పోతాం. పోదమ్మా పాండి. మమ్మీ ఆకలి అవుతుంది, తొందరగా. అయ్యో అన్నం పెట్టలేదురా, సిలిండర్ కూడా అయిపోయింది. మామ వాళ్ళ ఇంటికి పోతున్నాం కదా, అక్కడ అత్తమ్మ ఉంటది, మంచిగా మీకు ఆమ్లెట్ వేసి పెడుతుంది, కడుపు నిండా తింటారు. ఏమంటారు? సరే అమ్మా, పోదాం పాండి. పోదాం అమ్మా. ఏం తీసుకొస్తున్నాయి? మామిడికాయలు తీసుకుపోతానా, ఇంట్లో తొక్కు పెట్టిద్దామని తీసుకొని పోతానా. అరే ఏడమ్ముతారే, మా ఇంట్లో కూడా తొక్కు పెట్టేయాలి. అరే ఆడ మామిడి తోటలు అమ్ముతాను పోయే తెలుగుళ్ళు. సరేనా, నేను కూడా పోయి తీసుకొచ్చుకుంటా. సరే సరే పో, తీసుకొచ్చుకోపో. బాబా నీళ్ళు అన్నీ ఒడిచినాయి. ఈ సీను పొద్దున పెడితే అయిపోవు కదా. సీనుకి అయితే ఏదన్నా పని చెప్తే ఏం చేయడు. పైప్ అంత ఇట్లనే ఉన్నది కదా. మాలతి ఏం చదువుతానవే? పైపు చదువుతానా? పొద్దున లేచి పైప్ పెట్టావా? ఇగో మామిడికాయలు తీసుకొచ్చిన. సరే ఎన్ని కాయలు తీసుకొచ్చినావు? 200 కాయలు తీసుకొచ్చిన. ఏంది 200 కాయలా? ఉన్నోళ్ళమే ఇద్దరం అయితే 200 కాయలు ఎందుకు తీసుకొచ్చినావు? 100 కాయలు తీసుకొస్తే అయిపోవు కదా. 100 కాయలు మనకు, 100 కాయలు మా చెల్లెలకే. ఏంది మీ చెల్లెళ్ళక? మీ చెల్లెళ్ళకి ఎందుకు తీసుకొచ్చినావు? అరే ఏమైతే తీసుకుంటే వాళ్ళకి తక్కువ పంపుదాం. మొన్ననేమో సంక్రాంతికి అప్పాలు చేసిత్తిమి, ఉగాదికేమో కొత్త బట్టలు కొనిత్తిమి, ఇప్పుడేమో తొక్కుకు మామిడికాయలు కొంటివి. ఇక మన సంపాదన మొత్తం వాళ్ళకే పెడతావా? మనం లేనిది వాళ్ళు బతకరా, అన్నం తినరా? అరే మనం ఎవరికి పెడుతున్నావే? నా తోడ పుట్టిన దానికి కదా మనం పెట్టేది, దానికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు? అరే ఆమెకు పెట్టినంత మాత్రాన మన ఆస్తులు మనకు అరుగుతాయా? మామిడికాయలు తీసుకొస్తే నువ్వు పెట్టబడుతుంది. గిట్లనే పెట్టుకుంటాము, ఏదో ఒక రోజు చిప్ప మన చేతికి వస్తుంది. మనమేమో అర్థం వింటాము, మీ చెల్లు మీ బావేమో బిల్డింగ్ లలో ఉంటారు. ఓ బిత్తిరుదానా, అన్ని బిత్తిరి మాటలు మాట్లాడుతున్నావే. ఓ తక్కువ పెడుతూ ఈ మాటలకైతే ఏం తక్కువ లేదు. బిత్తిరి మాటలు మాట్లాడుకుంటా. ఇక ఈయనే మారేటట్లేడు. నేనే ఏదో ఒకటి చేసి ఈ చెల్లెను నన్నను విడగొట్టాలి. అగో ఏం కాయలు తీసుకొచ్చిండు. ఒకటి చిన్న ఉన్నది, ఒకటి పెద్ద ఉన్నది, అన్ని పురుగు పట్టినవి ఉన్నాయి కదా. ఈ కాయలు తొక్కు పెట్టేస్తుందా? ఏం గులుగుతానవే? కాయలకేమైందే? ఇట్లా తొంగి చూస్తాను. మంచి పుల్లడి కాయలట, తొక్కు మంచుకుంటుందట. తోటలో తెనుగోళ్ళు అమ్మిన్లే, చెట్టు మీద తీసుకొచ్చినవి. ఆ తోటకు నన్ను తీసుకోవద్దు అయిపో కదా. మంచి మంచి కాయలు నేను ఏరకపోదునా? మా ఏరుదుతి తొక్కది పెట్టు. తొక్కు పెట్టమంటాను గాని ఇంట్లో సామాన్లు ఉన్నాయా? గా ఎంలాడకు పోయి సూపర్ మార్కెట్ లో సామాన్లు కొంటారాపో. సరేనే, స్నానం చేసినాక పోతుంది, పోయి సామాన్ తీసుకుని వస్తా. మామయ్య వాళ్ళు ఊరు ఇదేనా? ఇదే బిడ్డ. పాండి ఎండ బాగా కొడుతుంది. చెప్పను పాండి. అన్నా వదినా, ఈమె మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆగు చెప్తా. వదినా మంచిగున్నావా? ఏమో చెప్పగా చేయకొచ్చినావు. అన్న లేడా వదినా? ఎక్కడికి వెళ్ళిండు? అన్న ఎటు వెండో చెప్తాదని ముందైతే నువ్వెందుకు వచ్చినావు చెప్పు.
మొన్న నా పానం మంచిగా లేనప్పుడు భాస్కర్ మా ఊర్లో పెద్ద మనిషి దగ్గర అప్పు తీసుకొని వచ్చిండు. ఆ అప్పు మేము టైంకి కట్టలేకపోయినాం. దానికైనా వచ్చి ఆటో గుంజుక వేయండు. ఆటో లేకపోతే మా ఇల్లు గడవడం చాలా కష్టం వదిన. అన్నని ఒక 50,000 అప్పు అడుగుదామని వచ్చిన. మీకు అప్పివ్వడానికి మీ అబ్బాయి మా బ్యాంకులల్లా ఏం దాచిపెట్టి ఓలే. మమ్మల్ని పైసలు అడగకుర్రి, మా దగ్గర లేవు. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఉన్నా ఎవరికి ఇంకొకసారి పైసలు ఇయ్యమని మమ్మల్ని ఎవరు అడగకుర్రి. వదిన ఒక్క 50,000 సాయం చేయండి వదిన. 6 నెలల్లో ఎట్లనన్నా మీ అప్పు తీర్పుతాం. అరే మనిషివా పశువా? పైసలు లేవన్నా కూడా అప్పు ఇవ్వమంటాను. నేను చెప్పేది నీకు అర్థమైతలేదా? అర్థమైంది వదిన, అడగను. అమ్మ ఆకలి అవుతుంది. అమ్మ నా కడుపు బాగా నొస్తుంది. అయ్యో వదిన, పిల్లలకి బాగా ఆకలి అవుతుందట్టు వదిన. కొంచెం అన్నం ఉంటే పెట్టవా? వచ్చి 10 నిమిషాలు కూడా అయితలేదు, అప్పుడే ఆకలి అవుతుందా? అయినా మా ఇంట్లో అన్నం లేదు. కొంచెం ఉంటే పెట్టు వదిన. ఉండే కొంచెం ఉంటే కుడుగులేసి వచ్చిన. కొంచెం ఉంటే పెట్టు వదిన. పిల్లలు బాగా ఆకలి అంటారు. అన్నం లేకపోతే పిల్లల కోసం పావుసేరు బియ్యం అన్నం పొయ్యి మీద పెట్టు వదిన. మా ఇంట్లో పొయ్యి లేదు. నిన్న రాత్రి ఎలుక పొయ్యి నెత్తుకవేయింది. ఏందొదిన, ఎలుక పొయ్యి ఎత్తుకవేందా? అవునాడు బిడ్డ, ఎలుక పొయ్యి నెత్తుకవేయింది. పొయ్యి లేనప్పుడు బియ్యం ఎట్లా పెట్టాలి? అమ్మ నాకు ఆకలి అవుతుందమ్మ. అమ్మ నా కళ్ళు తింటున్నాయి. వదిన, పిల్లలకి బాగా ఆకలి అవుతుందట్టు వదిన. ఇంట్లో ఏమన్నా ఉంటే ఇయ్యి వదిన. అరే ఇంట్లో ఒకటి ఉన్నది, తీసుకొస్తావు. అత్తమ్మ తీసుకురావడానికి పోయింది. మమ్మీ బిస్కెట్సా? మమ్మీ కర్రీ. ఏమో బిడ్డ, తీసుకొస్తా అన్నది కదా. ఆగండి వదిన, ఏం తెచ్చినావు పిల్లలకి వదిన? పిల్లలకు కాదు గాని నీకే ఇస్తా. సరే వదిన, ఈ ఏంది వదిన ఇది ఇచ్చినావు? ఇది పట్టుకొని ఇంటింటికి పోయి అడుక్కొని కడుపు నిండా తినోరి. అడక్క తినే అంత గతి మాకు పట్టలేదు వదిన. పుట్టింటికి వచ్చినందుకు పుట్టింటి ఆడబిడ్డకి మంచి మర్యాదనే చేసినావు. పదండ్రా. అమ్మ ఆకలి అవుతుంది. పా బిడ్డ పోదాం. ఓ ఎవల మీద అలిగిపోతాను? నువ్వు అలిగిపోయినంత మాత్రాన మాకేమన్నా పడిపోతాందా? అమ్మ ఆకలి. అమ్మ ఆకలి. అమ్మ అమ్మ ఆకలి. అమ్మ ప్రియా, ఏంటి బిడ్డ గీడ కూర్చున్నావు? ఇంటికోలేదా? అందుకే ఇక్కడ కూర్చున్నా. అయ్యో గంత పని చేసిందా బిడ్డ? దా ఇంటికి పోదాం. దా బిడ్డ మన ఇంటికి పోదాం. అన్నం తిందురాదు. తిను బిడ్డ, తిను. పప్పు మంచిగా వేసిన. అబ్బా దానికి అంత పొగరారాను వాడి బిడ్డవు. నిన్ను గిట్లా అనుమానపరుస్తుందా? మీ అన్నకు ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదరా. పెద్దమ్మ, ఇప్పుడు నేను మా అన్నకి చెప్తే మా అన్న వదిన గొడవ పడతారు. వాళ్ళు గొడవ పడొద్దు, నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు మంచిగా ఉండాలి, నాకు అదే చాలు. నీ వదినే గయ్యాడుదురా. అత్త అన్నది మామ అన్నది మేము గంతక దాంతో చక్కగా మాట్లాడాం.
సరే పెద్దమ్మ పోయత్తా. బాధపడకు బిడ్డ ఓ. సరే పెద్దమ్మ. ఏంది పెద్దమ్మా? నువ్వు ఎటువైనవరా ఈ వరదాకా? వెమ్లాడుకేనా పెద్దమ్మా? సామాన్ తీసుకొద్దామని వేరా? నువ్వైనాక మీ చెల్లి వచ్చిందిరా, నీ భార్య ఇష్టం ఉన్న మాటలు అన్నదట. ఆడబిడ్డను చూడకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిందట. చిన్న పిల్లగాండ్లకు అన్నం వేయమంటే అన్నం లేదందట. మీ చెల్లె ఏడ్చుకుంటూ వేయిందిరా, నేనే దొరకపోయి గింత అన్నం పెట్టినా. నీ భార్య గింతకొచ్చదారా? నిజమా పెద్దమ్మా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీ పెండ్లం గంతకొచ్చదారా? భయం పెట్టవా నీ పెండ్లానికి? పని చేస్తుంది అది. నా చెల్లాన్ని చూడకుండా ఇంత అవమానపరుస్తుంది ఆమెను. దాని సంగతి చెప్తా. సరే పెద్దమ్మా పోతాను. ఆగో మా బాబు ఫోన్ చేస్తాడు కదా. మనటే అమ్మయ్యా, ఇగో తెచ్చిందే సామాను. ఇక పెట్టు తొక్కు. సామాన్లు అన్ని పట్టుకొచ్చినావా? మొత్తం తీసుకొచ్చిందే, పెట్టు తొక్కు పెట్టి. ఇయ్య సీను మా బాపు ఫోన్ చేసిండే. ఎందుకే మన రమ్మంటా? కాదు, మా ఇంటికాడ బియ్యం అయిపోయినాయట. మా బాపు పంట బియ్యమే తింటాడు కదా. మన ఇంట్లో పంట బియ్యం ఉన్నాయి కానీ ఓ 2 బస్తాలు తీసుకుపోయి ఇంటికాడ వేసిరావా? అవునానే, సరే రేపు పోతాది. ఏహే రేపటిదాకా కాదు, ఇప్పుడేవో. అట్లనే మా వాళ్ళకు 1,00,000 రూపాయలు కావాలట. సంవత్సరం లోపు ఇచ్చేస్తారు. అట్నే ఆ పైసలు కూడా తీసుకుపోయి ఇచ్చేసిరా. అరే అంతగానే ఏం అవసరం ఉన్నాయి మీ బాపుకు 1,00,000 రూపాయలు? సరేతి ఇద్దంతి. సరేనే, ఈ బియ్యం బస్తాలు మా ఇంటికాడ వేసి ఈ పైసలు మా బాపుకి. సరేనే. ఇవాళ రాత్రి అక్కడనే వండుకో, మంచిగా మాట్లాడు మా వాళ్ళతోటి. ఆగమాగం ఊరికి రాకు, నిమ్మలంగా రా. సరే గాడెవలు ఉంటారే, నేను అత్త ఇవి ఇచ్చేత్తా. ఎంత చెప్పినా మారవయ్య. సరే, నేనుండంగా మా వాళ్ళకి ఏ కష్టం రానియ్యా. ఏమైంది ప్రియా? అరే డల్ కప్పుతున్నావు. ప్రియా మీ అన్న డబ్బులు ఇచ్చిండా? నేను పోయినప్పుడు మా అన్న ఇంటికాడ లేడు, మా వదిన ఒక్కతే ఉన్నది. మరి మీ వదిన ఇచ్చిందా పైసలు? వదినని పైసలు అడిగితే ఇయ్యా అన్నది. అంతేకాకుండా ఇప్పుడు అవన్నీ నీకు చెప్పలేనులే భాస్కర్. అయ్యో ఇప్పుడు ఎట్లనే? ఆటో లేకపోతే ఇల్లు గడవది. ఈ అప్పుడు ఎట్లా తెంపాలి? మనడు మనడు ఏ దేవుడు ఆదుకుంటాడే? ఏ దేవుడు ఆదుకుంటాడు? అన్నయ్య, అన్నయ్య మంచిగున్నావా? దా అన్నయ్య లోపలికి పోదాం. చెల్లె మన ఇంటికి వచ్చినవాట, నువ్వు వచ్చినట్టు నాకెందుకు చెప్పలే చెల్లె? అదే అన్నయ్య, నా దగ్గర ఫోన్ లేదు అన్నయ్య నీకు ఫోన్ చేయనీకి. కనీసం నేను వచ్చేదాకానన్నా మన ఇంటికాడ ఉంటా అయిపోగా చెల్లె. వదిన నేను ఉండమనలేదా? వదిన నన్ను ఉండమన్నది అన్నయ్య, కానీ నాకు అర్జెంట్ పని ఉండే, అందుకే వచ్చేసిన. చెల్లె నన్ను క్షమించి చెల్లె. ఏందన్నా ఇది? నేను నిన్ను క్షమించడం ఏందన్నా? లేదు, ఏమైందన్నా? చెల్లె నాకు సావిత్రి పెద్దమ్మ మొత్తం చెప్పిందిరా. వదిన నేను ఎంతో బాధ పెట్టిందో, ఎన్ని అనరాని మాటలు అన్నదో నాకు మొత్తం చెప్పిందిరా. చెల్లె అమ్మ చనిపోయే ముందు ఒక మాట చెప్పిందిరా, నేను లేకపోయినా నీ చెల్లిని కన్నీళ్ళు పెట్టేద్దురా అని నాకు చెప్పింది చెల్లె. కానీ నేను ఆ మాట నిలబెట్టుకోలేకపోయినా. అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు నా కోసం ఎంత చేసినావు నాకు తెలుసు అన్నయ్య. వద్దు, బాధపడకు. నీ ప్రేమ ఒక్కటే నాకు పెద్ద
చెల్లె, నువ్వు నా ఇంటి ఆడబిడ్డవురా. నీకు మర్యాద చేయాల్సింది పోయి అవమానం జరిగిందిరా. నేను చేసినా నా భార్య చేసిన తప్పు తప్పేరా. నా భార్య చేసిన తప్పుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతానా చెల్లె? అన్నా నిన్ను క్షమాపణ అడుగుతాను. అంత పెద్ద మాటలు వద్దన్నా. నువ్వు నన్ను క్షమాపణ అడుగుడేందన్నా. నువ్వు నాకంటే పెద్దనివి. నీ గుణమేందో, నీ ప్రేమేందో నాకు తెలియదా చెప్పు. వదిలి నన్ను ఎన్ని మాటలన్నా. నాకు కన్న తల్లి లెక్క. నేనేం అనుకుంటలేను. నువ్వు బాధపడకన్నా, బాధపడకు. బావా, బండి మీద బియ్యం బస్తాలు ఉన్నాయి, దించుదా. ఇప్పుడు అవెందుకన్నా? చెల్లె, అవి పుట్టింటి కానుకలు, తీసుకోవాలంతే. బావా, ఈ పైసలు తీసుకో. నీకు వెళ్ళినప్పుడు నాకు ఇవ్వు. చెల్లె, నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకురా. బావా, నువ్వు కూడా నీకు ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నా. బావా, ఎందుకు బావ ఇవన్నీ? చెల్లె, మీరిద్దరు హ్యాపీగా ఉండండి. మీకేం బాధ వచ్చినా నేనున్నా. నన్ను మాత్రం మర్చిపోకూడదు. పోయితా చెల్లె, సరే అన్నా. పోయితా బా, పోయిస్తా చెల్లె, పోయిస్తా బా. ఏమయ్యా మా వాళ్ళు పైసలు ఇచ్చినావా? బియ్యం బస్తాలు ఇంటికాడ వేసినావా? వెయ్యలేదే బియ్యం బత్తాలు. ఏంది బియ్యం బత్తాలు వేయలేదా? మరి ఏమైనట్టు? అది ఇగో మాలతి, నేను బండి మీద పోతుంటే పెద్ద గడ్డ వచ్చిందే. గడ్డ వచ్చి అంతే బియ్యం బత్తాలు ఎత్తుకోపోయిందే. నేను సో అని నన్ను పోవడానికి వచ్చింది. బియ్యం బత్తాలను ఎత్తుకోపోయింది అదే. ఏంది రెండు బియ్యం బత్తాలు ఎత్తుకోపోయింది. ఏంది గద్దచ్చి బియ్యం బత్తాలు ఎత్తుకపోయిందా? ఆ మరి పైసలు ఏమైనా ఇచ్చినవా లేవా అవన్నా? ఇగో మీ బాబుకు పైసలు ఇద్దామని కొంచెం దూరం పోతే పెద్ద కట్లపాము ఎదురైందే. కట్లపాము ఎదురై, అరే సీనుగా నిన్ను కాటెత్తారా అని చెప్పి నన్ను భయపెట్టిందే. ఇక భయానికి నా జేబులు ఉన్న కట్టెల పైసలన్నీ కట్లపాముకి ఇచ్చిందే. ఉరికింది. ఏంది కట్ల పాము పైసలు తీసుకుపోయిందా? పాముకేమన్నా చేతులు ఉన్నాయా లేకపోతే దాచుకోవడానికి ఏమైనా జేబులు ఉన్నాయా? నమ్మడానికి నేనేమన్నా పిత్తదాని లెక్క కనబడతానా? అన్ని ఎటకారం మాటలు ఏడ నేర్చినావు? అరే ఎలుక పొయ్యి ఎత్తుకపోయినట్టు గద్ద కూడా బియ్యం బత్తాలు ఎత్తుకపోయిందే. ఎటకారం మాటలు నువ్వు ఏడా నేర్చుకున్నావో నేను కూడా గానే నేర్చుకున్నానే. అంటే మీ చెల్లెమని చెప్పిందా? నా చెల్లె నీ గురించి ఏం చెప్తదే? నా చెల్లె ఏం చెప్పలేదే. నీ గుణం ఈ ఊళ్ళో అందరూ తెలిసే, వాళ్ళే నీ గురించి చెప్పిళ్ళు. నా చెల్లె కష్టాల్లో నా ఇంటికి వస్తే కనీసం కూసోమని కూడా నువ్వు అనలేదు. నా చెల్లె పిల్లలు ఆకలి అవుతుంది అన్నం ఏమంటే నా చెల్లె చేతిలో సిప్ప పెట్టి ఇంటింటికి అడుక్కు తిను అంటావు, అలా వినిపించా అంటావు. నువ్వు మనిషివేనానే? ఇదేనా మీ అయ్యవ్వ నీకు నేర్పే సంస్కారం? మీ అయ్యవ్వకి ఏదో అవసరం ఉందంటే బియ్యం బత్తాలు ఇచ్చిరాపో, పైసలు ఇచ్చిరాపో అని నన్ను దోళ్ళవు. అదే నా చెల్లెకి అవసరం ఉంటే నేను సాయం చేయొద్దానే? అది నా తోడ పుట్టింది కాదానే? నేను దానికి సాయం చెప్పితే ఎవరు సాయం చేస్తారే? నీ వల్ల మీద నీకు పానం కొట్టుకుంటే నాకు తోడ పుట్టిన దాని మీద నాకు పానం కొట్టుకోదానే? అది మనిషి కాదానే? ఏవయ్యా నేను చేసింది అంత పెద్ద తప్ప? తప్పు కాదు, మహా పాపం. ఇంటి ఆడిబిడ్డ పుట్టింటికి వచ్చి కడుపు నిండి అన్నం తినకుండా వెళ్తే ఆ ఇంటికి లక్ష్మీదేవత కూడా రాదే, రాదు. నేను మన ఇంట్లో ఖర్చులను చూసే అట్లా మాట్లాడినా. ఖర్చులు చూసుకోవడం తప్పులేదే, కానీ మనసును మర్చిపోవడం తప్పు. చాలా పెద్ద తప్పు చేసినావు మాలతి నువ్వు. నన్ను క్షమించు సీను. క్షమించమని అడగాల్సింది నన్ను కాదే, ఈ ఇంటి ఆడబిడ్డను, నా చెల్లెని అడగాలే. అవునయ్యా
నేను క్షమించరాని తప్పు చేసిన మీ చెల్లని అనరాని మాటలని బాధ పెట్టిన నేను చేసిన తప్పుకి మీ చెల్లె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతా పాఫీను. సరే పోదామే, రేపు కోడల్లి బర్త్డే కూడా ఉందట, కేక్ పట్టుకొని పోదాం. సరేనే. ఏమయ్యా తయారైనవా? ఆయన అయితేవే గాని కేక్ తీసుకొచ్చినావా? ఎక్కడ తీసుకొచ్చింది తీసుకురావాలి. పో మరి జల్దీ తీసుకురా పో. సరే తీసుకొస్తా. అచ్చారు వాళ్ళు పిల్లల్ని రెడీ చేసి పెట్టు. సరే. ఆగు. ప్రియా, ఆ ఇదిగో మీ అన్న వదిన వచ్చిర్రు. అన్నా వదినా రండి, లోపలికి రండి. ప్రియా, నన్ను క్షమించమ్మా. నేను మాట్లాడిన మాటలు గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యం ఎత్తాంది. అయ్యో గట్లెందుకు మాట్లాడతాను వదినా? నువ్వు పెద్దదాన్ని, అట్లా మాట్లాడద్దు. నువ్వు మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డవు. అన్నం పెట్టాల్సింది పోయి అవమానం చేసిన. పిల్లల ఆకలి కూడా అర్థం చేసుకోలేకపోయినా. నేను మూర్ఖురాలి ప్రియా, నన్ను క్షమించు. పిల్లలు ఈ అత్తమ్మను క్షమిస్తారా? వదినా, వదిన అంటే అమ్మతో సమానం. ఎక్కడైనా తల్లి మీద పిల్లలకు కోపం ఉంటుందా చెప్పు? నాకు నా అన్న వదిన ఉన్నారన్న ధైర్యంతోనే నేను బతుకుతున్నా. చూడు మనతి, ఆడిబిడ్డ పుట్టింటికి డబ్బుల కోసం రాదు, నా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే వస్తుంది. చెల్లె బావా, మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి, మీకు నేనున్నా. చూడు ప్రియా, అన్న ప్రేమ ఉన్న చోట ఆడబిడ్డ జీవితంలో చీకటే ఉండదు. చూడు బావా, నేను పేదను కావచ్చు, నా భార్యకు నీలాంటి అన్న దొరకడం మా అదృష్టం. చూడు బావా, నీకు ఇప్పుడు మాటిస్తున్నా, నీ చెల్లె కళ్ళల నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలని. మామయ్య, ఏంది నానా? ఏమైంది? నా బర్త్డే కేక్ కట్ కోసం నా ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తుండ్రు. అయ్యో బంగారు తల్లి, ఇవో నీకు కేక్ తీసుకొచ్చినాం, కేక్ కడిగేద్దాం. బావా చెల్లె పారా. బారా.